హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఈరోజు వీడియోలో నార్త్ ఈస్టర్న్ ఇందిరాగాంధీ రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ మెడికల్ సైన్సెస్ షిల్లాంగ్ నుంచి నర్సింగ్ వాళ్ళకి ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. వాటి వివరాలు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాము. ఇది వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్. ఇక్కడ నుంచి నోటిఫికేషన్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ అనౌన్స్మెంట్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే అడ్వర్టైజ్మెంట్ అండ్ వేకెన్సీస్ ఉంటుంది. దాని మీద క్లిక్ ఇవ్వాలి. అప్పుడు ఇలాంటి పేజ్ ఒకటి ఓపెన్ అవుతుంది. దాన్ని పైకి స్క్రోల్ చేసినట్లయితే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఒకటి కనిపిస్తుంది. దాని మీద క్లిక్ ఇచ్చినట్లయితే అడ్వర్టైజ్మెంట్ అండ్ వేకెన్సీస్ అనే ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ నోటిఫికేషన్ అండర్లో అడ్వర్టైజ్మెంట్ ఫర్ ఫిల్లింగ్ ఆఫ్ ద వేకెన్సీస్ గ్రూప్ బిఎన్సి పోస్టల్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసినట్లయితే నోటిఫికేషన్ డౌన్లోడ్ అవుతుంది. సో నేను ఇప్పుడు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేస్తున్నాను. ఇప్పుడు నోటిఫికేషన్ గురించిన పూర్తి వివరాలు తెలుసుకుందాము. ఈ నోటిఫికేషన్ జనవరి 22 అయితే రిలీజ్ అయినప్పటికీను అప్లికేషన్ లింక్ మార్చ్ 23 నుంచి యాక్టివ్ అయింది. ఈ అప్లికేషన్లన్నీ ఆన్లైన్ పద్ధతిలోనే సబ్మిట్ చేయాలి. ఈ పోస్టులన్నీ కూడా పర్మనెంట్ పోస్టులు అండ్ సెంట్రల్ గవర్నమెంట్ పోస్టులు. ఈ పోస్టులకు ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళు గవర్నమెంట్ సెక్టర్లో జాబ్ చేస్తున్నట్లయితే వాళ్ళు కంపల్సరీ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ని సబ్మిట్ చేయాలి. మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అన్ని వాళ్ళు పరిశీలించి షార్ట్ లిస్ట్ చేసిన క్యాండిడేట్స్ మాత్రమే ఆన్లైన్ టెస్ట్ ఆర్ రిటర్న్ టెస్ట్కి అయితే పిలుస్తామని అక్కడ చెప్తున్నారు. ఆల్ ఇండియా క్యాండిడేట్స్ అందరూ దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు పోస్టుల డీటెయిల్స్ చూసుకుందాము. ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటి, ఏజ్ లిమిట్ ఎంత అనే వివరాలు అయితే తెలుసుకుందాము. ఈ పోస్ట్ నేమ్ వచ్చేసి నర్సింగ్ ఆఫీసర్. టోటల్ పోస్టులు 105 పోస్టులు అయితే ఉన్నాయి. అండర్ రిజర్వేషన్ వాళ్ళకి 30 పోస్టులు, ఓబీసీ వాళ్ళకి 47, ఎస్సీ వాళ్ళకి 17, ఎస్టీ వాళ్ళకి 2, ఈడబ్ల్యూ వాళ్ళకి 9 పోస్టులు అయితే కేటాయించడం జరిగింది. ఇక శాలరీ వచ్చేసి లెవెల్ 7 పే మ్యాట్రిక్స్ అయితే పే చేస్తున్నారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే బీఎస్సీ నర్సింగ్ చేసి ఉండాలి. ఇండియన్ నర్సింగ్లో కానీ స్టేట్ నర్సింగ్ కౌన్సిల్లో కానీ రిజిస్టర్ అయి ఉండాలి. అలాగే పోస్ట్ బీఎస్సీ చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. వాళ్ళు కూడా నర్సింగ్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ అయితే అయి ఉండాలి. జిఎన్ఎం చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. అయితే జిఎన్ఎం వాళ్ళకైతే 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి 50 bedded హాస్పిటల్లో. అలాగే వాళ్ళు నర్సింగ్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. ఏజ్ లిమిట్ వచ్చేసి 30 ఏళ్ళ కన్నా దాటకూడదు. దీనికి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. సో వాటి వివరాలు తర్వాత చూద్దాము. అప్లికేషన్ ఫీజు అయితే ఓబీసీ వాళ్ళకి 500, ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూ క్యాండిడేట్స్కి 250. ఎవరైతే పిహెచ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి ఫీజు అయితే ఏదీ లేదు. అప్లై చేసే క్యాండిడేట్స్కి వాళ్ళు కొన్ని జనరల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. వాటి వివరాలు చూద్దాము. ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఎక్స్-సర్వీమెన్ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో అప్లై చేస్తున్నారో వాళ్ళు దానికి సంబంధించిన సర్టిఫికేట్ని అప్లోడ్ చేయాలి. అలాగే గవర్నమెంట్ పబ్లిక్ సెక్టర్లో ఎవరైనా వర్క్ చేస్తున్నట్లయితే వాళ్ళు కంపల్సరీ ఎన్ఓసీ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. ఓబీసీ కేటగిరీలో అప్లై చేసే వాళ్ళు మీ నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ అప్ టు డేట్లో ఉండాలి. అప్లికేషన్స్ ఏమైనా సరిపోయినా క్వాలిఫికేషన్స్ అని సరిపోయినా అప్లికేషన్స్ అని రిజెక్ట్ చేస్తామని చెప్తున్నారు. అలాగే ఒకవేళ సెలెక్ట్ అయితే వాళ్ళకి క్వార్టర్స్ ఉంటుంది. ఒకవేళ క్వార్టర్స్ లేకపోతే హెచ్ఆర్ఏ అలవెన్స్ ఉంటుందని అయితే ఇచ్చారు. సో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఇక్కడ కనిపిస్తే లింక్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఈ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అప్లికేషన్స్ అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత మీ అప్లికేషన్ ఫామ్ని ప్రింట్అవుట్ తీసుకొని జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఈ అప్లికేషన్స్ అనేవి మార్చ్ 22న స్టార్ట్ అయ్యాయి. అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి ఏప్రిల్ 20వ తారీఖు. ఇప్పుడు అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలో తెలుసుకుందాము. హోమ్ పేజ్లో లింక్ ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అండ్ అప్లికేషన్స్ ఉంటుంది. దాని మీద క్లిక్ ఇవ్వాలి. ఈ లింక్ మీకు డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. దాని మీద క్లిక్ ఇవ్వగానే ఇలాంటి పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ వ్యూ డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్ అని ఉంటే ఇప్పుడు దాకా మనం చూసిన నోటిఫికేషన్ డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ హౌ టు అప్లై ఉంటుంది. దాని మీద క్లిక్ చేసినట్లయితే ఎలా అప్లై చేసుకోవాలో ఇన్స్ట్రక్షన్స్ అయితే వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అవి చూసుకున్నట్లయితే ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు అప్లై చేసే ముందు అడ్వర్టైజ్మెంట్ అంతా కూడా క్లియర్గా చదవాలి. ఎలాంటి ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదు. ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఉన్నట్లయితే ఆ అప్లికేషన్ రిజెక్ట్ చేస్తామని చెప్తున్నారు. సో ఈ ఎగ్జామ్ డేట్ ఎప్పుడు అలా అనే విషయాలు అనేవి మీ మెయిల్ ఐడికి అయితే పంపిస్తారు. అడ్మిట్ కార్డు కూడా మెయిల్ ఐడికే పంపిస్తారు కాబట్టి మెయిల్ ఐడి టైం టు టైం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇంకొక ఇన్స్ట్రక్షన్ ఏంటంటే ఒక్కసారి ఫీజు పే చేశాక దాన్ని మళ్ళీ రీఫండ్ చేయడం అయితే ఉండదు. సో ఎవరైతే 2 పోస్టులకి అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు సపరేట్గా అప్లై చేసుకోవాలి. ఫీజు కూడా ఏ పోస్ట్కి ఆ పోస్ట్కి సపరేట్గా పే చేయాల్సి ఉంటుంది. అలాగే క్యాండిడేట్స్కి ఒక పర్సనల్ ఈమెయిల్ ఐడి ఉండాలి. మీ ఈమెయిల్ ఐడి యాక్టివ్గా ఉంచుకోవాలి. కంప్లీట్ ప్రాసెస్ మొత్తం ఈమెయిల్ ఐడికి అప్డేట్స్ వస్తూ ఉంటాయి కాబట్టి ఈమెయిల్ ఐడి అనేది మార్చకూడదు.
ఇప్పుడు అప్లై చేసే ముందు క్యాండిడేట్స్ దగ్గర ఏమేమి సర్టిఫికేట్స్ ఉండాలి అని కొన్ని ఇచ్చారు, అవి ఒకసారి చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి వాళ్ళకి వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి ఉండాలి. సో ఎందుకంటే ఈమెయిల్ ఐడికి అన్ని అప్డేట్స్ అన్నీ వస్తూ ఉంటాయి, ఎగ్జామ్ డేట్ ఎప్పుడు, అలాగే అడ్మిట్ కార్డ్ ఎప్పుడు వస్తుంది అనేది అన్నీ ఈమెయిల్ ఐడికి వస్తూ ఉంటాయి. సో అది ఈమెయిల్ ఐడి అనేది మీరు జాగ్రత్తగా పెట్టుకోవాలి. సో కాల్ లెటర్స్ కూడా ఒకళ్ళు సెలెక్ట్ అయితే కాల్ లెటర్స్ కూడా ఈమెయిల్ ఐడికే వస్తాయి. సో నెక్స్ట్ వచ్చేసి స్కాన్డ్ కాపీ ఆఫ్ లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి, అలాగే స్కాన్ సిగ్నేచర్ డిజిటల్ ఫార్మేట్లో ఉండాలి. సో ఇవన్నీ కూడా అప్లికేషన్ ముందైతే మీరు అరేంజ్ చేసి పెట్టుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి మీ సర్టిఫికేట్స్ అన్నీ కూడా స్కాన్ కాపీ రెడీగా పెట్టుకోవాలి. మీ ఎడ్యుకేషన్ సర్టిఫికేటు, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇవన్నీ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేటు, ఒకవేళ పిహెచ్ క్యాండిడేట్స్ డిజేబిలిటీ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా స్కాన్ కాపీ అనేది రెడీ చేసి పెట్టుకోవాలి. సో అప్లికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ రిజిస్ట్రేషన్ స్లిప్లు మీరు ప్రింట్అవుట్ చేసుకొని జాగ్రత్తగా ఉంచుకోవాలి ఫర్దర్ ప్రాసెస్ కోసం. సో ఇక్కడ అప్లికేషన్ 4 స్టెప్స్లో కంప్లీట్ అవుద్దని చెప్తున్నారు. ఫస్ట్ స్టెప్ వచ్చి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, మీ డీటెయిల్స్ అన్నీ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సెకండ్ స్టెప్లో మీరు మీ పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వాలి, ఏ పోస్ట్కి అప్లై చేసుకుంటున్నారు, మీ నేమ్ అన్నీ కూడా ఇవ్వాలి. నెక్స్ట్ థర్డ్ స్టెప్లో మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్, మీ వర్క్ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ కూడా ఇవ్వాలి. ఫోర్త్ స్టెప్స్లో మీ ఫొటోస్, మీ డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా మీ సర్టిఫికేట్స్ అని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఫిఫ్త్ స్టెప్లో అప్లికేషన్ అనేది ఒకసారి ప్రివ్యూ కనిపిస్తుంది, ఏమైనా మోడిఫికేషన్ చేయాలని అడుగుతారు, ఏమైనా ఉంటే మోడిఫికేషన్ చేసుకోవాలి. నెక్స్ట్ సిక్స్త్ స్టెప్లో మీరు ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ కూడా మళ్ళీ ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు, అప్లికేషన్ ఒకసారి పే చేశాక మళ్ళీ రీఫండ్ అయితే అవ్వదు అని ఇచ్చారు. సో ఇవన్నీ జనరల్ ఇన్ఫర్మేషన్. ఒకసారి అప్లై చేసే ముందు ఇవన్నీ కూడా మీరు ఒకసారి చూసుకోండి. సో ఫస్ట్ స్టెప్ రిజిస్ట్రేషన్ కదా, సో ఇక్కడ రిజిస్ట్రేషన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసినట్లయితే రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి మీ డీటెయిల్స్ అన్నిటితో కూడా. సో ఇదండి వీడియో, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే ఈ కామెంట్ సెక్షన్లో అడగండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.